దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము 33వ కీర్తన 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. నీతిమంతులు దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి లోకంలో నీతిమంతులు ఎవరు కూడా లేరు అని బైబిల్ చెప్తా ఉంది. అయితే యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా, ఆయనందల విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎవరైతే ప్రభు అయినటువంటి యేసు నందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. అలా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు దేవుణ్ణి బట్టి ఆనందగానం చేయాలి, స్తుతి చేయాలి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు వారు దేవుని స్తుతించాలి అనంటే ఆయన యొక్క వాక్యాన్ని బట్టి. 33వ కీర్తన 4 నుండి 8వ వచనం వరకు మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము యథార్థమైనది అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన యొక్క వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. అంతేకాకుండా ఆయన వాక్యము బలమైంది కూడా. ఎంత బలమైంది అంటే 6వ వచనం అంటాడు, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. ఇంత బలమైన యథార్థమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు, మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఆయన యొక్క వాక్యం బలమైనది. ఆ బలమైన వాక్యం మనం వింటే మన జీవితాల్లో మేలులు, ఆశీర్వాదములు అనేటువంటివి కలుగుతాయి. రెండవదిగా మనం గమనించినట్లయితే 33వ కీర్తన 10-11 వచనాల్లో దేవుని యొక్క ఆలోచనను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఒకటి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి. తర్వాత దేవుని యొక్క ఆలోచనను బట్టి దేవుని స్తుతించాలి. మన దేవుడు మనకు ఆలోచనలు ఇచ్చేటువంటి దేవుడు. 32వ కీర్తన 8వ వచనంలో ఆయన ఈ రీతిగా చెప్తూ వచ్చాడు, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదను, నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆయనే అంటున్నాడు, నేను నీకు ఆలోచన చెప్తాను అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మన దేవుడు మనకు మంచి ఆలోచనలు ఇచ్చేటువంటి దేవుడు. ఆయన మన మంచి ఆలోచనకర్త. ఒకవేళ మనుషుల ఆలోచన తీసుకుంటే అవి నిష్ఫలమవుతాయి, కానీ దేవుని యొక్క ఆలోచన అయితే సదాకాలం నిలుస్తుంది. అంత శ్రేష్టమైనటువంటి ఆలోచన ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని నామాన్ని స్తుతించాలి. తర్వాత 3వ కారణాన్ని మనం చదివితే దేవుని యొక్క దృష్టిని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఆయన వాక్యాన్ని బట్టి స్తుతించాలి, ఆయన ఆలోచనలను బట్టి స్తుతించాలి. అంతేకాకుండా ఆయన దృష్టిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. 33వ కీర్తన 13వ వచనం నుండి 19వ వచనం వరకు దేవుడు ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, అందరినీ కూడా దృష్టించుచున్నాడు. ఎందుకు ఆయన చూస్తూ ఉన్నాడు అనంటే చూడండి, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. వారి ప్రాణమును 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నిలుచుచున్నది. దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు అనంటే తన యందు భయభక్తులు గల వారిని మరణము నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి దేవుడు ఆయన ఆకాశంలో నుండి కనిపెడుతూ ఉన్నాడంటే. స్నేహితులారా, ఈ రోజున నువ్వు ఎటువంటి కష్టకాలంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని చూపులు నీ మీద ఉన్నాయి, దేవుని చూపులు మన మీద ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఆయన మన అందరినీ కూడా కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన శ్రమల్లో, మన మరణాపాయ పరిస్థితుల నుండి మనం తప్పించడానికి. చివరిగా మనము చదివితే 33వ కీర్తన 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఆయన నామమును బట్టి మనం దేవుని నామాన్ని స్తుతించాలి. మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము, ఆయన్ను బట్టి మన హృదయము సంతోషించున్నది. దేవుని నామాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎందుకనంటే ఆయన నామంలోనే మనకు రక్షణ దొరికింది. ఆయన నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మనకు స్వస్థత కలుగుతూ ఉంది. కాబట్టి ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ఆలోచనలను బట్టి, ఆయన దృష్టిని బట్టి, ఆయన నామాన్ని బట్టి నీతిమంతులైన ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తుతించాలి. ఆ రీతిగా దేవుని స్తుతించుదాం. ప్రభువు కృప మనకు దయచేయును గాక. ఆమేన్.